హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 12th లెసను వాల్యూ 2 12th లెసన్ ధర్తీకి సవాల్ అదృష్క జవాబు పాఠాన్ని వర్క్ బుక్ పార్ట్ చెప్తున్నాను. భాగ్ 1 చూడండి. ఇంకో భాషాకి బాత్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే తత్సము తద్భాను ఉంటాయి కదా, ఫస్ట్ ఉన్నదే అది చూసుకోవాలి మనము. అదేంటంటే आज विश्व भर में जल సమస్య సతానే లగి అని ఉంది కదా, అందులో ఆజ్ అనే దానికి అద్య అనేది ఆన్సర్. చూడండి, అద్య ఇలా రాసుకోవాలి మీరు. అలాగే ఆగ్ లగకర్ జంగల్ జల్నే లగా అంటే చూడండి, ఆగ్ అంటే నిప్పు పెట్టడం వల్ల అడవి కాలిపోయింది అని అర్థము. అలాగే ఆగ్ అనే పదానికి తత్సమరూపు అగ్ని, చూసారా. అలాగే గ్రాహక్ జాగరూక్ సే రహనా చాహియే, ఇక్కడ గ్రాహక్ అని ఇచ్చాడు, దీనికి తత్సమరూపు గ్రాహక్. అలాగే తురంత్ ప్రొఫెసర్ దీపేష్ మహా ఆ పహుంచా, అప్పుడు దానికి తురంత్కి త్వరిత్ అనేది చూడండి, త్వరిత్. అలాగే చూడండి, హర్ ఏక్ పార్ట్ సే హమే ఏక్ న ఏక్ సీక్ మిల్తా హైలో సీక్ అనే పదానికి తత్సమరూపు శిక్ష. ఓకే, ఆ విధంగా చూసుకోవాలి. రాత్ కే समय हमें सूरज दिखाई नहीं देता, ఇక్కడ రాత్ అనే పదానికి రాత్రి అనేది చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ చూడండి, ఇక్కడ క్రియ ఏక్ మనుష్య కుచ్ సంచిత్ కర్తా హై, చూడండి కుచ్ సంచిత్ కర్తా హై. అలాగే మనిషికి మానవ్ అనేది తద్భవ రూపు చూడండి. అలాగే క్రియా విశేషణ్. ఇప్పుడు నళినీష్ కే పాస్ పర్యాప్త ధన్ హై, పర్యాప్త అనేటువంటిది క్రియా విశేషణం. అలాగే సీతాకే పాస్ అధిక్ పుస్తకే హై, అధిక్ అనేది క్రియా విశేషణం. అట్లాగే అరుణ సచ్ బతలావో, సచ్ అనేది క్రియా విశేషణం. అలాగే హమేషా అనేది క్రియా విశేషణం. ఉస్సే బి తోడా బోల్నే దో, తోడా అనేటువంటిది క్రియా విశేషణం. ఇక రాత్ పర్ పానీ గిర్నే లగి, అలాగే రాత్ అనేది క్రియా విశేషణం. చూడండి, గోపాల్ పర్సోం ఢిల్లీ సే ఆయేగా, పర్సోం అనేటువంటిది క్రియా విశేషణం. పర్సోం అంటే డే ఆఫ్టర్ టుమారో అని అర్థం. అలాగే చూడండి, అప్పుడు నెక్స్ట్ హిందీ అక్షరమే లిఖిన కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 1977 ఏమంటారంటే 1977. అలాగే 1974 1974. అలాగే 2018ని 2018 అని చెప్పాలి. ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, అలాగే కారక్ చూడండి, రాష్ట్రపతి కార్యాలయ డాష్ దౌరాన్ కుచ్ బాలకోమ్నే అన్నప్పుడు కే, రాష్ట్రపతి కార్యాలయ కే. అలాగే బడతీ జనసంఖ్య ఔర్ అన్య కై ప్రకార్ కీ, ఇక్కడ చూడండి మూట్లో ఉన్నాయి కదా, అక్కడ కీ అని మనం పెట్టుకోవాలి. ఉన్కే బారే అన్నప్పుడు వెంటనే ఆటోమేటిక్గా వస్తుంది. మనం లెసన్ చదువుకున్నప్పుడు కూడా మనకి ఇవన్నీ కూడా అర్థమవుతాయి. అలాగే ఆప్ సబ్ కమ్ సే కమ్ 5 మహిళాओं को, ఇక్కడ చూడండి కో. అట్లాగే చూడండి, ఆజ్ కల్ కి మహిళాओं को ఓకే సంకట్ కా సామ్నా కర్నా పడ్ రహా హై, అంటే కష్టాల్లో ఉంటున్నారు చాలామంది మహిళని. ఇంకోటి హమే ఇసే జడ్ సే సమాప్త్ కర్నే ఇక్కడ కర్నే కా, చూడండి ఇక్కడ కా ఉంది, మూట్లోను కారక మనం గుర్తుపెట్టుకోవాలి. వహ అచ్చి తరహ పడతా హైలో పడతా హై పర్, ఇక్కడ పర్ అనేది క్రియా విశేషణం చూడండి, కారక్. ఓకే, నెక్స్ట్ సమాసాలు చూడండి. దేశ్కి సురక్ష కర్మధారి సమాసం కాదు, మహానకారి కర్మధారి సమాసం. సమాసాలు చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ చూడండి, నిర్ధన్ బాలక్ అవ్యయీభావ సమాసం కాదు, సమాచార పత్ర తత్పురుష సమాసం. అలాగే చూడండి, వహ్యేకు సుప్రసిద్ధ వైజ్ఞానిక ఆనంది కదా, అది కాదు, సుప్రసిద్ధ్ అనేటువంటిది కర్మధారి సమాసం. అలాగే విశ్వమే తత్పురుష సమాసం కాదు, అసంభవం అనేటువంటిది 9 తత్పురుష సమాసం తెలుగులో ఉంటుంది కదా, అదేవిధంగా.
మనం సమాసాలు మనం విగ్రహవాక్యం రాయని అవసరం లేదు, జస్ట్ గుర్తిస్తే చాలు. అలాగే చూడండి, జనసంఖ్య తత్పురుష సమాసం. అలాగే యువశక్తి తత్పురుష సమాసం. మహిళా సాక్షరత తత్పురుష సమాసం. అట్లాగే అబ్ సబ్ కర్మధారి సమాసం కాదు, పాంచ్ మహిళాయ ద్విగు సమాసం. అలా నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏ పढ़ना लिखना नहीं जानती, पढ़ना लिखना అనేది ద్వంద్వ సమాసం, అది మీకు తెలుసు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బాల్ మజ్దూరి తత్పురుష సమాసం. అలాగే తీన్ ఉపాయ్ ద్విగు సమాసం, సంఖ్యామానం ముందుంటే ద్విగు సమాసం. అలాగే చూడండి, మాతాపిత ద్వంద్వ సమాసం. ఆత్మ నియంత్రణ తత్పురుష సమాసం. ప్రౌఢ శిక్ష తత్పురుష సమాస్. అలాగే హర్ ఘర్ అవ్యయీభావ సమాసం. అలాగే మహత్వపూర్ణ కర్మధారి సమాసం. ఈ విధంగా మనం చదువుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం నేర్చుకోవాలి. నెక్స్ట్ యహ్ ఏక్ అంతిమ ప్రశ్న. అంతిమ ప్రశ్న అనేది కర్మధారి సమాసం. నిరంతర అనేటువంటి అవ్యయీభావ సమాసం. నెక్స్ట్ బడియా కామ్ కర్మధారి సమాసం. అలాగే కేరళ స్థిత్ కర్మధారి సమాసం కాదు, శిక్షా దీక్ష ద్వంద్వ సమాసం. దృఢనిశ్చయ్ కర్మధారి సమాసం. అలాగే నయే శిఖర్ కర్మధారి సమాసం. నెక్స్ట్ తన్మన్ ద్వంద్వ సమాసం. అట్లాగే అగ్నిపుత్రి తత్పురుష సమాస్. అలాగే బేమిసాల్ కర్మధారి సమాస్. నెక్స్ట్ సంధి విచ్ఛేదాలు చూసుకోవాలి మనము. సంధి నిహి ప్లస్ ధన్ నిర్ధన్, భ్రష్ట ప్లస్ ఆచార్ భ్రష్టాచార్. అట్లాగే బుద్ధ్ ప్లస్ మూల్ ఉన్మూల్. అలాగే విద్యా ప్లస్ ఆలయ విద్యాలయ. పడ్ ప్లస్ ఆయి పడాయి. నిహి ప్లస్ సందేహ్ నిస్సందేహ. అలాగే నిహి ప్లస్ అంతర్ నిరంతర్. పరి ప్లస్ ఆవరణ పర్యావరణ. సం ప్లస్ వృద్ధి సమృద్ధి. అలాగే నిహి ప్లస్ చై నిశ్చయ్. ఓకే చూడండి, పురహ ప్లస్ కార్ పురస్కార్. చూడండి ఇదే విధంగా सुहु प्लस आगत स्वागत. नेक्स्ट एक शब्द में लिखना చూడండి, प्रत्यक्ष रूप से प्रश्नोत्तर द्वारा की जाने वाली प्रक्रिया साक्षात्कार. అంటే ఎదురుగా మన క్వశ్చన్స్ అడగడం అనమాట, ఇంటర్వ్యూ లాంటిది. నెక్స్ట్ చూడండి, नेक्स्ट 7 दिनों के लिए आने वाली पत्रिका साप्ताहिक पत्रिका. लेकिन जो उपग्रह कृत्रिम है, कृत्रिम उपग्रह. अदेविधंగా చూడండి, जिसके पास धन नहीं है निर्धन, जो संभव नहीं असंभव. अట్లాగే समाज से संबंधित समस्याएं सामाजिक समस्याएं. अట్లాగే जो पढ़ना लिखना जानते हैं साक्षर, जो पढ़ना लिखना नहीं जानता निरक्षर. ओके ना. जो जीवन सर्वजन से संबंधित है सार्वजनिक. जो आचार भ्रष्ट है भ्रष्टाचार. जो युवकों की शक्ति है युव शक्ति. ఇప్పుడు చూడండి ముహావరాలు. जी जान लगाना అంటే मन लगाकर काम करना. लेकिन तैयारी करना అంటే तैयारी करना అంటే చూడండి, किसी काम के लिए तैयार होना. लेकिन कदम चूमना అంటే చరణ స్పర్శ करना. దాన్ని విజయప్రాప్తి करना కూడా అనొచ్చు. కదం చూమన అంటే ఒక స్టెప్ దాటం, విజయప్రాప్తి హోనా అని మనం రాసుకోవాలి. దాని మీనింగ్ అయితే అది. నెక్స్ట్ చూడము, बच्चों के लिए शिक्षा पाने का अधिकार, बच्चियों के लिए शिक्षा पाने का अधिकार అంటే ఇది లింగ బదలాలు మనం చూడాలంటే ఏంటి, ఇక్కడ చూడండి. ఫస్ట్ చూద్దాం మనం. ఈ పైన उसकी दृष्टि विदेशी मोटर कार पर पड़ी. दृष्टि पड़ना అంటే ముహవరా మనం గుర్తించాలి. उनके व्यवसाय में हर साल चांदी बरसने लगी. चांदी बरसना. అలాగే वे हर दिन जो चाहे वह खरीद कर मौज करने लगे. मौज करना. అలాగే చూడండి, पाकिस्तान जाना शेर के मुँह में जाने की बराबर है शेर के मुँह में जाना. ఇవి ముహావరాలు. ముహావరా అంటే జాతీయాలు అంటాం కదమ్మ తెలుగులో, అవి. లింగ బదలా చూడండి, లింగ బదలాగా ఎప్పుడు కూడా సెంటెన్స్ మొత్తం అంతా మనం రాయాల్సి ఉంటుంది, కొంచెం కాదు, సెంటెన్స్ మొత్తం రాయాలి. छात्रों में देश की सुरक्षा की भावना जागृत करना है.
ఛాత్ర అంటే ఛాత్రావం. ఛాత్రావం అంటే స్టूडेंट्स महिला అనమాట. छात्राओं में देश की सुरक्षा की भावना जागृत करना है. वे मेरे गुरु है, वे मेरी गुरु आनी है. वह उनकी शिष्या है, वह उनकी शिष्य है. అలాగే वह निर्धन बालक है, वह निर्धन बालिका है. हम छात्र क्या कर सकते हैं, हम छात्राएं क्या कर सकती है. चल वह एक महिला है, वह एक पुरुष है. అలాగే बाल मजदूरी करवाना एक अपराध है, बालिका मजदूरी करवाना एक अपराध है. वह एक युवक है, वह एक युवती है. మనం రెండు కూడా చదువుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి ఇక్కడ बच्चों के लिए शिक्षा पाने का अधिकार है, बच्चियों के लिए शिक्षा पाने का अधिकार है. वह मेरा मालिक है, वह मेरी मालिकिन है. माता की कमरे में पूजा कर रही है, पिताजी कमरे में पूजा कर रही है. नेक्स्ट చూడండి रक्षा अनुसंधान पुरुषों को क्षेत्र माना जाता है, रक्षा अनुसंधान स्त्रियों के क्षेत्र माना जाता है. अध्यापकों का बहुत बड़ा योगदान रहा है, अध्यापकों का बड़ा योगदान रहा. प्राथमिक पाठशाला के शिक्षक आज नहीं आएगा, प्राथमिक पाठशाला की शिक्षिका आज नहीं आएगी. ఆ విధంగా చూసుకోవాలి మనం. నెక్స్ట్ చూడండి వచ్చిన బదలనాలు కూడా అంతే. మనం సెంటెన్స్ మొత్తం అంతా మార్చాలి. ఏకవచనం అయితే బహువచనంలో మార్చాలి, బహువచనం అయితే ఏకవచనంలో మార్చాలి. बच्चों को आप क्या सुझाव देना चाहती है, बच्चों को आप क्या सुझाव देना चाहती है. वचन बच्चों को, बच्चे को, ఇక్కడ बच्चों को, ఇక్కడ बच्चे को. कमर कसकर तैयारी करे, कमर कसकर तैयार करे. छात्र कक्षा में पाठ सुनता है, छात्र कक्षा में पाठ सुनते हैं. सुनता है ఏమో ఏకవచనము, सुनते हैं బహువచనం. छात्र छात्रे ఏకవచనం బహువచనం కూడా. व्यापक आंदोलन की आवश्यकता है, व्यापक आंदोलन की आवश्यकता ఏం है అనాలి ఇక్కడ. చూడండి आज का छात्र ही कल का नागरिक है, आज के छात्र ही कल के नागरिक है. यह सामाजिक समस्या है, यह सामाजिक समस्या एम है. बाधाओं से लड़ते हुए उन पर विजय प्राप्त करें, बाधा से लड़ते हुए उस पर विजय प्राप्त करें. बाधाओं అంటే ఇక్కడ బాధ అనమాట. स्कूल की घंटी बजाई, स्कूल की घंटियाँ बजाई. वे गुलाब के पौधे हैं, वे गुलाब की पौधा है, पौधे पौधा. అలా నెక్స్ట్ చూడండి. सच्ची लगन से सफलता की बुलंदियों को प्राप्त किया जा सकता है, सच्ची लगन से सफलता की बुलंदी को प्राप्त किया. गरीब और सुविधाओं से वंचित बच्चों को पढ़ाने का काम करें. చూడండి गरीब और सुविधाओं की वंचित बच्चे को पढ़ाने का काम करें. सफलता अवश्य उनके कदम चूमेगी, सफलताएं अवश्य उनके कदम चूमेगी. सफलताएं అలాగా. ఇప్పుడు కాల్ చూడండి, కాల్ బదలనా. काल అంటే टेंसेस. बढ़ती जनसंख्या और अन्य कई प्रकार की सामाजिक समस्याएं हैं. इस वाक्य को భూతకాల में వదలు. అంటే ఇదంతా యాజ్ ఇట్ ఈజ్గా వస్తుందమ్మా, కానీ మీరు రాయాలి. ఇక్కడ ప్లేస్ సరిపోతుంది రాయలేదు. बढ़ती जनसंख्या और अन्य कई प्रकार की सामाजिक समस्याएं थी. చూడండి ఈ హై దగ్గర థీ వస్తుంది. అయితే వర్తమానకాలం, థీ అయితే భూతకాలం పాస్ట్ టెన్స్. इसमें दो राय नहीं है, ఇక్కడ భవిష్యత్ కాలం అయితే होंगे, इसमें दो राय नहीं होंगे. అలాగే उन्होंने दुनिया के मानचित्र में भारत को स्थान दिलाया है అని ఇచ్చాడు. లాయా అంటే వర్తమానకాలం కదా, దీన్ని వర్తమానకాలమే. చూడండి ఇది యాజ్ ఈజ్గా ఇచ్చేసాడు. వర్తమానకాలం ఇచ్చి మళ్ళీ వర్తమానకాలంలో రాయమన్నాడు. చూడు ఇది సేమ్ అదే ఆన్సర్. मैं गर्व के साथ कहना चाहती हूँ कि मेरे गुरु है. చూడండి मैं गर्व के साथ कहना चाहती हूँ, चाहती थी అనాలి. कि वे मेरे गुरु थी. అలాగే థీ అని రాయాలి. ఓకేనా? ఈ విధంగా మీరు చదువుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి కలాం పూరి దునియాకి ఆదర్శ థే అన్నారు కదా. ఇక్కడ రేఖంక శబ్దక అర్థభాజానికి लिखे. दुनिया అంటే సంసారం అని అర్థము. कहानी सुनता है, इस वाक्य बहुवचन वह कहानियाँ सुनते हैं. చూడండి कलाम जी की बात सब लोग सुनते हैं. इस वाक्य का बहुवचन कलाम जी की बातें सब लोग सुनते हैं. అలాగే చూడండి
ये मैं कलाम के स्वप्न को साकार करने का प्रयास करूँगा. ఏకం శబ్దగా విలోమ శబ్దం చూడండి. సాకార్కి విలోమ అంటే ఆపోజిట్ నిరాకారం. మనం ఈ విధంగా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇలా నేర్చుకోండి. వర్క్ బుక్ కంప్లీట్ చేసుకోండి జాగ్రత్తగా. తర్వాత ఇలాంటి ప్యాసేజెస్ ఆన్సర్స్ కూడా మీరు జాగ్రత్తగా రాసుకోవాలి. ప్రతి ప్యాసేజ్కి కూడా మీకు ఎలా ఉంటుందంటే ఇందులోనే గ్రామర్ పార్ట్ ఉంటుంది. ఇది మనం చదువుకుని జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్ ప్రత్యయ वाले शब्द అంటే वैज्ञानिक. निर उपसर्ग से युक्त शब्द निर्धन. संभव का विलोम शब्द असंभव. मेहनत का पर्यायवाची शब्द అంటే పరిశ్రమ. చూడండి పర్యాయవాచి శబ్దం మెహనత్ అంటే పరిశ్రమ అని కదా అర్థం. ఈ విధంగా మనం ఇలా కూడా మనం చూసుకోవాలి. గ్రామర్ పాయింట్స్ కూడాను. ఇత్ ప్రత్యయ से युक्त का शब्द అంటే నియంత్రిత శిక్షిత్. చూడండి నిరక్షరత శబ్ద విలోమ శబ్ద సాక్షరత. మనము ప్రతి ప్యాసేజ్కి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామర్ పాయింట్స్ ఉంటున్నాయి. అది మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనం చదువుకుంటే తప్పనిసరిగా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా దీన్ని చూసి వర్క్ బుక్ కంప్లీట్ చేసుకోండి. మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఇవన్నీ కూడా తప్పకుండా ఈ లెసన్ చదువుకోండి.